వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు పనిచేయాలని ఒంగోలు అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ నందు జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వైసీపీ నాయకులు నాగురువారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డు జంక్షన్ నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన వైసీపీ శ్రేణులు అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి శివప్రసాద్ కాలనీలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశానికి సిటీ కన్వీనర్ కటారి శంకర్ అధ్యక్షత వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న చుండూరు రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను అణిచివేయాలని చూస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ తప్పిదాలను తిప్పికొట్టడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ ప్రజలను మోసం చేస్తుందంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పనిచేయాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలు షేక్ రషీదా, బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, స్థానిక డివిజన్ అధ్యక్షులు జేమ్స్, స్థానిక నాయకులు జయరాం రెడ్డి, హరిహర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకురాలు మాజీ కౌన్సిలర్, ప్రెసిడెంట్ కోఆప్షన్ మెంబర్ రషీదా గారు ధన్యవాదాలు. నిర్వాహకులు జేమ్స్ వారిని ఈ కష్టకాలానికి చేదోడు వాదోడుగా ఉండి మీకు మాకు జోహార్ వైఎస్ఆర్. కార్యక్రమాన్ని ఎంతతో ముగిస్తున్నాము. ముందుగా ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ కూడా అతను పార్టీ మారిలేరు. కానీ ఇటువంటి కష్టకాలాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు రవిబాబు గారిని పిలిచి మరి ఆ ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని ఇన్ఛార్జిగా మరి నియమిస్తున్నామన్నప్పుడు మరి ఈ కష్టకాలంలో కూడా ముందుకు వచ్చి రవిబాబు గారు మరి ఇన్ఛార్జి పదవి తీసుకోవడం జరిగింది. మరి మనం కూడా ఇక్కడ మరి నాగూర్ గారు కానీ అదేవిధంగా జేమ్స్ కానీ మరి ఈ ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా నిలబడి మన కార్యకర్తల కోసం, వైసీపీ కార్యకర్తల కోసం నిలబడి మరి వారు కూడా పార్టీకి అండగా ఉన్నందుకు వారికి కూడా మనందరం ధన్యవాదాలు జరపాలి. అదేవిధంగా తెలుసు మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి అన్ని రకాల సంక్షేమ పథకాలు మనందరికీ చాలా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా మరి సచివాలయం ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా డోర్ టు డోర్ మరి వారికి ఏదైతే వారి అర్హత తగ్గ సంక్షేమ పథకం అందుద్దో మరి వాలంటీర్లే వచ్చి ఇంటింటికి వచ్చి మరి అందరికి అందించడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నాం, మరి వారు ఎన్నో హామీలు ఇచ్చారు, అమలు కాని హామీలు ఒక్కటే అమలు పరచట్ల. మరి ఎన్నో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో వాళ్ళు సూపర్ 6 అని అనేక హామీలు, మరి ఈ రోజుకి కూడా ఏ ఒక్క హామీ పూర్తిగా జరగట్లేదు, ఇవ్వట్లేదు. మరి అంతకుముందు ఇంటింటికి వచ్చి వాలంటీర్ వాళ్ళకు కూడా 10,000 ఇస్తాము రాగాలన్నారు, అసలు వాళ్ళని తీసేశారు. వాళ్ళు జనం ఓట్లేస్తే గెలవలేదు, ఈవీఎంలు ఓట్లేస్తే గెలిచిన పార్టీ కాబట్టి ఇవాళ సగలు గుద్దుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కష్టకాలంలో మీరు ఈ 4 రోజుల్లో మనం ఒక కార్యక్రమం ఉందంటే ఇంత పెద్ద ఎత్తున యువత, ముఖ్యంగా మిలిటరీ కాలనీ కానీ, శివప్రసాద్ కాలనీ, ఒడ్డివానికుంట, కొత్తడంక, ముఖ్యంగా ఎవరైతే నిజంగా పేదలు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, దానికి అండగా మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నమెంట్ లో ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఎంత ప్రయోజనం పొందాడో మనం అందరూ చూసాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పథకాల మాట దేవుడు ఎరువు, కానీ ఎవరైనా సరే కార్యకర్తలు బయటకు వచ్చినా కానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలని, ఎవరైనా ఒక ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వాన్ని గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తా ఉన్నారు. మేము లీగల్ సెల్గా ఏంటంటే
ప్రతి కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ అందరి కార్యకర్తలు కూడా మేము యాక్టివ్గా ఉండమని కోరుతా ఉన్నాం. కేసులకు భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పార్టీ పిలుపునిచ్చేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలని. మీ యొక్క గ్రాండ్ రిసీవింగ్ చూసి మరి సభను ఆరంభించే ముందులుగా ఎప్పుడు కార్యకర్తలు నాయకులకి జిందాబాద్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో కార్యకర్తలకి జోహార్ చెప్పాలి, ఇంకా గట్టిగా ఒకసారి. ఎందుకంటే నిజంగా ఒక ఎలక్షన్ మూమెంట్ లోకి ఈ వార్డు కార్యకర్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు దగ్గర ఒక 15 డివిజన్ల నుంచి మేము అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ డివిజన్ యొక్క కార్యకర్తలు 100% మీ అందరికి ఘన స్వాగతం ఇచ్చారు. కార్యకర్తలు జోష్ లో ఉన్నారని చెప్పి చెప్పడానికి 33వ డివిజనే నాంది అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇక ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు. ఈ పార్టీకి నియోజకవర్గంలో ఎదురు చూస్తున్న టైంలో మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి దిశానిర్దేశంలో జిల్లా నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు, బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీరందరూ కూడా సమిష్టిగా ఆలోచించి ఈ క్లిష్ట సమయంలో ఎదుర్కొనే వ్యక్తి మన చుండూరు రవిబాబు గారిని నిర్ణయించి అన్ననడంగానే నేను పనిచేస్తాను, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు నిలబడ్డ మన అన్న చుండూరు రవిబాబు గారికి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని మంగమూరు రోడ్ నుంచి ఈ రోజు మనం ఓడిపోయి కేవలం 11 ఏళ్ళైనా కానీ మన యువత 33వ డివిజన్ యువత మిలిటరీ కాలనీ కానీ, సుప్రసాద్ కాలనీ కానీ, అలాగే కొత్తకొండ కానీ, ఈ ప్రాంతపు యువత కానీ, ఈ కార్యక్రమానికి చేసిన మహిళలు వీరందరూ కూడా మనం చప్పట్లతో ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి కుటుంబం తనదిగా భావించి అందరి జీవితాల్లో వెలుగులు ఉండాలని, ముఖ్యంగా పేద వర్గాలందరూ కూడా కొద్దిగా వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడాలని, వాళ్ళ ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడాలని, అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువులు బాగుండాలని చాలా శ్రద్ధగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం అయితేనేమి, మీ అందరికీ ఏదో ఒక రూపంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పథకం ద్వారా అమ్మఒడనో ఆసరానో ఏదో ఒక పద్ధతిలో మీకు డబ్బులు ఇచ్చి మీకు కూడా మీరు చేసే పనికి కొంచెం చేయుతుగా ఉంటుందని, కుటుంబాలు పైకి రావాలని ఆయన ఆలోచించడం. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఎక్కడికో ప్రభుత్వ ఆసుపత్రి దూరంగా లేకుండా మనకు విలేజ్ క్లినిక్లని ప్రతి వార్డులో పెట్టి ఇళ్ళకి తిప్పి మన బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు అన్నీ వాళ్ళే పరీక్ష చేసే విధంగా, మందులు ఇచ్చే విధంగా, అదేవిధంగా వాలంటీర్లు పెట్టి కోవిడ్లో వాలంటీర్లు చేసిన సేవ మనందరికీ తెలుసు. కష్టకాలంలో మనుషులు మాట్లాడుకునే సమయంలో మన ఇళ్ళ చుట్టూ వాలంటీర్లు తిరిగి జగనన్న ఆలోచనలు ఏ మాదిరిగా ఉన్నాయో మనం గమనించాలి. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి, తర్వాత ప్రజలందరూ ఒకటే, అందరూ తన కుటుంబ సభ్యుల్లాగా ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏమి నేర్చుకున్నాడో చంద్రబాబు అర్థం కావట్లా. 45 సంవత్సరాలు నాకు అనుభవం ఉందని చెప్తాడు. ప్రజల్ని పచ్చి మోసం చేసి అయ్యి పుట్టిన గాడికి అబద్ధాలు చెప్పి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి వాలంటీర్లకి మనం 5,000 ఇచ్చి సేవగా భావించండి, 50 ఇళ్లకి సర్వీస్ ఇవ్వండి అమ్మంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు వాలంటీర్లు. వాళ్ళకి 10,000 ఇస్తారని వాళ్ళని మోసం చేశాడు. డాక్రా వాళ్ళని మోసం చేశాడు. అమ్మఒడికి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి 15 ఏళ్ళ కాడికి ఇస్తారని. అసలు ఇంత పచ్చిపోటుకం మనం రాజకీయాల్లో హామీలు ఇచ్చి మోసం చేసే వాళ్ళ మీద కేసు కానీ పెట్టే పని అయితే ఎన్ని కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద? అసలు ఎంత పెద్ద నేరస్తుడు ఇటువంటి రాజకీయ నాయకుడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.